ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు ఫస్ట్ తెలిసి టైం. ఇలా జరగడం. వాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చాయి. ఏంటంటే వాళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని దగ్గర రానివ్వరు. బయట వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలు లవ్ అది ఇది అని చెప్పేసి మోసం చేసి చాలా దూరం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న అంతా దోచుకుని వెళ్ళిపోతుంటారు. బట్ ఇది చాలా మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇప్పుడు ఇది ఇచ్చిన ఒక ఐడెంటిఫికేషన్, మంచి ఐడెంటిఫికేషన్. అని గుర్తించడానికి ఇది ఒక చాలా మంచిదని నేను నా మనస్ఫూర్తిగా ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ అండ్ చంద్రబాబు నాయుడు గారికి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పైన? అదే చెప్తున్నా కదా, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఇంతవరకు లేదు. ఎందుకంటే పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు దూరం పెడతారు అండ్ బయట చాలా మంది దూరం పెట్టేస్తారు. అండ్ లవ్ అని చెప్పేసి చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని వాళ్ళ రిలేషన్ పేరు చెప్పేసి చాలా మంది మోసం చేస్తారు. వాళ్ళకంటే అంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకంటూ ఏ గుర్తింపు లేదు. అంటే ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా చేస్తారు. ఇప్పుడు దీనివల్ల నాకు తెలిసి చాలా మంచిది అనుకుంటున్నా. వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనే ఉండాలి. మనకైతే ఎలా ఉందో, మనం బయటకు వెళ్తే ఆధార్ కార్డ్ అనేది ఎలా ఉందో వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడు అంటే దీంట్లో కూడా కొంతమంది థర్డ్ జెండర్స్ లో కూడా దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా అన్ని రంగాల్లో ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ మొన్న మిస్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి థర్డ్ జెండర్స్ వచ్చారు. అండ్ ఎంప్లాయీస్ లో కూడా జాబ్ లో కూడా మేనేజర్ లెవెల్లో డాక్టర్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి కూడా వీళ్ళు వచ్చారు. బట్ అన్ని రంగాల్లో ముందుకు రావాలి. బట్ ఇకనైనా అబ్బాయిల్ని నమ్మే మోసపోకుండా మీ వంతు మీరు జాబ్ చేసుకొని మీకంటూ ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పటి నుంచి మీ లైఫ్ ముందుకు వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయిల లైఫ్ మాయలో పడి మరి మీరు లైఫ్ నాశనం లేపుకోండి. ఇప్పుడు మీకు ఒక గుర్తింపు వచ్చింది. అంటే మీది ఒక కొత్త లైఫ్ ఇది. దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళిపోండి. ఆ పర్టికులర్ అబ్బాయిల గురించి కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళు డబ్బు కోసమే ఇలాంటి ఇంత దిగజారిపడి ప్రవర్తించడం, ట్రాన్స్జెండర్ డబ్బు కోసం అన్ని నమ్మించి వాళ్ళకి మేము తోడు ఉంటామని నమ్మించి లాస్ట్ కి సంవత్సరం ఉండి మొన్న కొన్ని కేసులు కూడా చూస్తున్నాం. సంవత్సరం కూడా కలిసి ఉండి దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకు చేస్తున్నారు ఇలా అబ్బాయిలు కూడా? ఎందుకు ఇలా తయారవుతున్నారు? నేను ఒక విషయం చెప్తాను. నిజంగా అమ్మాయిల కంటే థర్డ్ జెండర్స్ చాలా 100% బెటర్. ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తే చావు దాకా వెళ్తారు. అంటే అబ్బాయి వదిలేస్తే అబ్బాయిని ఏమీ చేయరు. మన అమ్మాయిలు ఉన్నారు, కేసులు వేసేసి పోలీస్ స్టేషన్లు వెళ్ళి వాడు నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నది అని చెప్పేసి కేసులు. వీళ్ళు అలా కాదు. వీళ్ళు చనిపోతారని వాడి పేరు ఎక్కడ అంటే బ్యాక్ చేయరు. ఎందుకంటే అంతలా ప్రేమిస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంకా ఇలా చావడం ఎందుకు, మేము చావడం ఎందుకు, వాడు నన్ను మోసం చేశాడు అని వాళ్ళని బయట లాగుతున్నారు. అంతేగాని నిజంగా చెప్పండి ప్లీజ్ అండి అబ్బాయిలు. ఎందుకంటే వాళ్ళకి ఏది లేదు, ఆధారం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ లేదు, బయటకు వచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం అనవసరంగా అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పే నీతో నేను శారీరకంగా యూజ్ చేసుకుంటున్నా అని చెప్పేసి యూజ్ చేసుకో. వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. అంతేగాని ఇలా ప్రేమ నీతో నేను లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పేసి ఏదో 4 గోడల మధ్య 3 ముళ్ళు వేసేసి ఇలా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం లేపకండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఏమీ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ జీరో వాళ్ళు. ఎందుకంటే ఎవరు దగ్గర డబ్బు ఉంటేనే దగ్గర రానిస్తారు ఎవరైనా సరే. అలాంటి వాళ్ళని మీరు అనవసరంగా లవ్ అనే పేరుతో మోసం చేయకండి ప్లీజ్, ఎవరైనా సరే అది. అండ్ థర్డ్ జెండర్స్ కూడా ప్లీజ్ అంటే మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఒక టైంలో ఆకలితో ఉన్నప్పుడు నాకు థర్డ్ జెండర్స్ ఫుడ్ పెట్టారు. అంటే చాలా ఇయర్స్ ముందు అంటే నేను ఒక జర్నీ చేసేటప్పుడు నా దగ్గర 1 రూపీ లేకపోతే వాళ్ళే నాకు ఫుడ్ పెట్టారు, టికెట్ కూడా వాళ్ళే సార్. అందుకే నాకు చాలా రెస్పెక్ట్ వాళ్ళు. అంటే ప్లీజ్ వాళ్ళని ఎవరు మోసం చేయకండి. అండ్ మీరు ఇప్పుడు ఇకనైనా మీరు అబ్బాయిల్ని ఈ ప్రేమ అనే దాంట్లోంచి పక్కకు వచ్చేసి మీకంటూ ఒక లైఫ్ ఉంది, జాబ్స్ అది ఇది మీకు అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళిపోండి. సరే, ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ముందు తరాల్లో ట్రాన్స్జెండర్ కూడా పెళ్లి చేసుకోవడం, నిలబడటం ఇలాంటివన్నీ జరుగుతాయంటారా? నమ్మకంగా నిలబడడం వాళ్ళ తరపున? ఒకటండి, థర్డ్ జెండర్స్ లో కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక 2 years నుంచి ఏంటంటే వీళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారు. అంటే వీళ్ళు డబ్బులు బాగా వస్తాయి, వీళ్ళ ఇన్కమ్ బాగుంటుంది. జస్ట్ వీళ్ళు ఏంటంటే పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారు, తనతో పాటు రిలేషన్ అని చెప్పేసి తన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని తన్ని వాడుకొని వదిలేయడం ఇలా చేస్తున్నారు. కానీ ఇంతకుముందు నాకు తెలిసిన చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీ ఇప్పటికీ కలిసి ఉన్నారు థర్డ్ జెండర్స్.
అదే ఒక అబ్బాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అబ్బాయిలు నిజంగా నాకు అదే అర్థం కావట్లేదు, మరి టూ మచ్ అయిపోయింది. నేను ఇందాక వస్తూ ఒక ఇంటర్వ్యూ చూసా, ఆడు అబ్బాయి నాకు అసలు నిజంగా ఏమైపోతుందో ఈ సమాజం అని నాకు అర్థం కావట్లేదు.